దేవుని అతి పరిశుద్ధ నామానికి స్తోత్రములు. మనల్ని ఇంత మటుకు కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచిన దేవాతి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిద్దాం. ముందుగా ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, స్తుతి స్తుతి, స్తోత్రములు 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 తండ్రి. ఇంత మట్ట కూడా కాపాడి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు. మరి ఉదయ కాలంలో చూసే వాక్యంను నీ కృపను బట్టి మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు ప్రభా. నీ పరిశుద్ధమైన వాక్యంను ధ్యానిస్తుండగా తండ్రి, నీ సేవకురాల్ని నన్ను నీ శిలువ చాటును మరుగుపరిచి నా నోటిలో నీ యొక్క వాక్కు నుంచి నాతోనూ వాక్యం వింటున్న బిడ్డలందరితోనూ మాట్లాడమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు. మరి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం నుంచి 22వ వచనం వరకు నా దేవుని వాక్యం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం నుంచి 22వ వచనం వరకు నా దేవుని వాక్యం ధ్యానించుకుందాం. ముందుగా కొన్ని వచనములు చదువుకుందాం. నా యుద్ధకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. క్రెస్కే గలతీయకును తీతు దల్మతీయకును వెళ్ళిరి. లూకా మాత్రమే నా యుద్ధ ఉన్నాడు. మార్కును వెంటబెట్టుకొని రమ్ము. అతడు పరిచారం నిమిత్తం నాకు ప్రయోజనకరమైన వాడు. దేవుని నామానికి స్తోత్రములు. మరి తిమోతికి రాస్తా ఉన్నాడు. మరి తిమోతిని తిరిగి చూడాలనుకుంటున్నట్టున్నాడు పౌలు. మరి అందుకనే ఈ యొక్క ఉత్తరం రాస్తూ మరి కింది వచనాల్లో చెప్తాడు, మరి నా కొరకు అంగీని మరి చర్మపు కాగితాలను తీసుకొని రా అని చెప్తాడు. మరి ఇక్కడ తనతో ఉన్నవారు తనని విడిచిపెట్టినట్టుగా, మరి ఒక లూకా మాత్రమే ఇక్కడ ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, దేమా ఇహలోకంను స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాను. క్రెస్కే గలతీయకును తీతు దల్మతీయకును వెళ్ళిరి. మరి తీతు అయితే మరి పౌలు పంపిస్తేనే వెళ్ళి ఉన్నాడు. కానీ ఇక్కడ ఈ దేమా క్రెస్కే గురించి తెలియజేస్తే మరి వారు ఇహలోకంను, ముఖ్యంగా దేమా ఇహలోకంను స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాను అని అంటే వారు ఎందు నిమిత్తం విడిచి వెళ్ళినారో, మరి ఎక్కడికి వెళ్ళినారో తెలియదు. కానీ దేమా గురించి అయితే ఒక మాట రాస్తున్నా, ఆయన ఇహలోకమును ప్రేమించి అని. మరి సువార్త పరిచర్యలో మరి ముందుకు సాగడం అంటే అంత ఈజీ కాదు. సువార్తలో దేవుని పనిలో ఎన్నో శోధనలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎంతో బాధ అనుభవించవలసి ఉంటుంది. మరి అన్నిటినీ త్యజించుకొని అందరినీ విడిచిపెట్టుకొని దేవుని తట్టు చూస్తూ ముందుకు సాగిపోవాలి. ఎన్ని శ్రమలు వచ్చినా కూడా వాటన్నిటిని తట్టుకొని నిలబడాలి. ముఖ్యంగా ఈ లోకమును ప్రేమించకూడదు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చూసినట్టయితే, ఈ లోకంనైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించేలా తండ్రి ప్రేమ వానిలో నుండదు. మరి దేవుని బిడ్డలమని చెప్పుకుంటారు, కానీ రక్షింపబడినామని చెప్పుకుంటారు, కానీ నిజంగా మరి వారు సంపూర్ణంగా దేవుని వెతకలేరు. సగం లోకం సగం దేవుడు అన్నట్టుగా ఉంటారు. లోకంలో ఉన్నవన్నీ కూడా కావాలి, నాకు అది కావాలి ఇది కావాలి అని అనుకునే వారు చాలామంది ఉంటారు. పైకి మళ్ళీ భక్తిగానే ఉంటారు. అలాంటి వారిలో దేవుని ప్రేమ ఉండదు అనేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి, కానీ దేవుని చిత్తమును జరించేవాడు నిరంతరమును నిలుచును. హల్లెలూయా. మరి దేవుని వాక్యము ప్రతిదీ కూడా మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. మనం ఎలా ఉండాలి, ఏ తప్పు చేయకూడదు, ఏ తప్పు చేయకుండా దేవుళ్ళు ఎలా ఫలించాలి, మరి ఇది సరైన మార్గం కాదు, ఇది దేవుని వ్యతిరేకమైనది అన్నీ కూడా మానవునికి బైబిల్ ద్వారా ఎంతో గొప్ప బోధ చేయబడతా ఉన్నది. కానీ మానవునికి అది గ్రహించుకొని ఎంత సమయం ఇవ్వట్లేదు. విన్నా కూడా అది విననట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మరి ఈ లోకంలో ఉన్నది ఏది కూడా ప్రేమించకూడదు. ఇవన్నీ కూడా గడ్డి పువ్వు లాంటిది అనేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఇక్కడ దేమా అయితే ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాను. ఎంత ఏమంటారు, ఎంత దేవునికి వ్యతిరేకమైన జీవితం,
ఎంతగా భయం లేని జీవితం, పాపమును ప్రేమిస్తున్న జీవితం దేమాది అని చెప్పవచ్చు. ఎందుకంటే అంత గొప్ప భక్తుడైన పౌలు, మరి పౌలు యొక్క ఈ యొక్క పత్రికల ద్వారా మనమందరం ఎంతో నేర్చుకుంటా ఉన్నాం. ఎంతగానో మరి మరి మన జీవితాలను సరిచేసుకుంటున్నాం. ఎన్నో కుటుంబాలు కట్టబడతా ఉన్నాయి, ఎన్నో సంఘాలు కట్టబడతా ఉన్నాయి. అలాంటిది దేమా మరి పౌలును విడిచిపెట్టి వెళ్ళినాడంటే అతను ఎంత అజ్ఞాని అని అనుకోవచ్చు కదా. మరి అంతగా అపవాదికి తన జీవితంలో చోటిచ్చినాడని కూడా అనుకోవచ్చు. మరి క్రిస్కే ఎందుకు వెళ్ళినాడో మనకు తెలియదు. మరి తీతును ఒకవేళ పౌలే పంపించి ఉండవచ్చు. ఎందుకంటే మరి తీతు దేవుని స్వరంకి లోబడే వ్యక్తి కాబట్టి. ఎవరున్నారట పౌలు దగ్గర? లూకా మాత్రమే నా యుద్ధ ఉన్నాడు, మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారం నిమిత్తం నాకు ప్రయోజనకరమైన వాడు. మరి మార్కుని తీసుకున్నా, నేనైనా చూడాలి అని అంటా ఉన్నాడు. చూడండి, ఎందుకంటే ఆయన మరణ దినములు సమీపమవుతున్నాయనే విషయం ఆయనకు తెలుసు కాబట్టి అన్నీ ఒక అప్పగింతలాగా ఉన్నది ఈ యొక్క పత్రిక. నిజంగా దేవుని బిడ్డలు మరణం వచ్చినా భయపడరు, కరువు వచ్చినా భయపడరు, ఏది వచ్చినా కూడా వాళ్ళు భయపడరు. ఎందుకంటే దీనికంటే శ్రేష్టమైనది ఇంకా దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు. ఆయన రాజ్యంలో ఆయన నేను చూడబోతున్నాను, అంత గొప్ప బహుమానం పొందుకోబోతున్నాను అనేసి ఆ ఆనందంలో ఈ లోకంలో కలుగుతున్న శ్రమలు ఏవి కూడా వాళ్ళు లెక్క చేయరని చెప్పవచ్చు. చూడండి, తుకీకును ఎఫెసునకు పంపితిని. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకములను, ముఖ్యంగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము. ఆయన ఏమైనా విలువైన అడిగినాడా పౌలు తన జీవితంలో? ఏదైనా విలువైనది. మరి నాకు ఇది కంఫర్ట్గా లేదు, అది కంఫర్ట్గా లేదు అని ఏదైనా కంప్లైంట్స్ ఉన్నాయా? ఏది కూడా లేదు. ప్రతిదీ కూడా భరించడం, సహించడం, మరి ఉన్న దాంట్లో తృప్తి కలిగి ఉండడం మరి పౌలు ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఆయన ఏం కోరుకుంటాను? అంగి. మరి ఎందుకంటే వస్తున్న శీతాకాలం కాబట్టి ఆ చలిలో తనకు ఇంకా వెచ్చదనం కోసం ఏమడుగుతాడు? అంగీ కావాలని అడుగుతున్నాడు. మరి ఈ యొక్క దేవుని వాక్యాలు రాయడానికి చర్మపు కాగితాలు కావాలని అడుగుతా ఉన్నాడు. అంతేకాని ఈ లోకపు సంబంధించినది ఏది కూడా తన నోటి నుంచి కూడా రానివ్వట్లేదు. చూడండి, అలెగ్జాందరు అను కంచెరవాడు నాకు చాలా కీడు చేశాను, అతని క్రియల చొప్పున ప్రభువు అతనికి ప్రతిఫలం ఇచ్చెను. హల్లెలూయా. చూడండి, అంటే ఈ మానవులకి దేవుని భయం ఉండకుండా ఎంతసేపు అద్భుతాలు కావాలి, ఎంతసేపు మరి ఏదైనా ఒకటి మిరాకిల్ జరిగిపోవాలన్నదే మానవుల యొక్క ఆలోచన. కానీ మరి ఎదురు చూద్దాం, ఓపిక కలిగి ఉందాం, నిరీక్షణ కలిగి ఉందాం అనేది మానవులకి ఉండట్లేదు. ఇక్కడ అలెగ్జాందర్ అనే కంచెరవాడు నాకు చాలా కీడు చేశాడు. భయం లేని జీవితం అనమాట. చూడండి, దేవుని సేవకులను, అభిషేకించబడిన వారిని మనం ముట్టకూడదు. దేవుడు వారి పక్షంలో నిలబడతాడు కాబట్టి మనం వాళ్ళ గురించి కాని మాటలు పలకకూడదు. మరి దేవుడే అతనికి బుద్ధి చెప్తాడు, మరి దేవుడే అతనికి ప్రతిఫలం ఇస్తాడు అనేసి అలెగ్జాందర్ గురించి పౌలు అంటా ఉన్నాడు. చూడండి, అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండము, అతడు మా మాటలను బహుగా ఎదిరించాను. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షంగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయి ఇది వారికి నేరంగా ఎంచబడకుండును గాక. మరి ఎప్పుడు కూడా పౌలు జీవితంలో ఎన్నో ఆటుపోటులు, ఎన్నో ఎదురు దెబ్బలు, దొంగ వలె పారిపోవలసి రావడం, మరి రాళ్ళతో కొట్టబడినాడు, మరి ఎన్నో ఆకలితో అలమటించినాడు, ఎన్నో ఇబ్బందులను పౌలు ఎదుర్కొన్నట్టుగా మనకు తెలుసు. మరి ఈ యొక్క అలెగ్జాందర్ గురించి తెలియజేస్తూ మరి తిమోతికి ఏమంటున్నాడంటే నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి. అతను దేవుని బిడ్డ కాదు, దేవుని పరిచర్యలో మనతో నడవలసిన వ్యక్తి కాదు కాబట్టి నువ్వు అతనితో జాగ్రత్తగా ఉండాలి అని చెప్తా ఉన్నాను. చూడండి, 17వ వచనంలో, అయితే నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహపు నోట నుండి తప్పింపబడితిని. హల్లెలూయా. చూడండి, ఎంత గొప్ప సాక్ష్యమో. మరి నా పక్కన నిలిచి అంటే నా పక్షంన ఉండి మనుషులందరూ కూడా విడిచి వెళ్ళిపోతారండి. చూడండి, ముందుగా చదివితే దేమా వెళ్ళిపోయినాడు, క్రిస్కే వెళ్ళిపోయినాడు,
మరి తీతును కూడా పంపించేసినాడు. మార్కు ఎక్కడో తను ఉన్నాడు. మరి అందరూ వెళ్ళిపోయినా కూడా మరి దేవుడైతే తనను విడిచిపెట్టలేదు. దేవుడైతే తనతోటే ఉన్నాడు. అందుకే అని అంటా ఉన్నాడు, అయితే నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటింపబడు నిమిత్తమును అన్ని జనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా పక్క నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహపు నోట నుండి తప్పింపబడుతుంది. మరి రోమా చక్రవర్తి మరి ఎవరైనా తప్పు చేస్తే మరి తప్పు చేయకపోయినా అతను శిక్షించాలి అనుకుంటే మరి ఒక ప్లే గ్రౌండ్ దాంట్లో వాళ్ళని వేసి సింహాలను వదిలేసేవాడట. అవి ఇంకా సింహాలు, ఆకలితో ఉన్న సింహాలు వదిలేసినప్పుడు వాళ్ళను చీల్చి మరి అవి పడేసేవి. అంత ఘోరంగా హింసించి చంపేవాడు అనమాట. మరి ఒకవేళ అలాంటి శిక్ష మరి ఈయనకు రాకుండా దేవుడు తప్పించినాడు అనేసి పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. మరి దానియేలును కూడా సింహపు గుహలో వేసినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, సింహంల నోళ్లను దేవుడు మూసివేసినాడు. చూడండి ఇక్కడ మరి అంత గొప్ప సాక్ష్యాన్ని ఇక్కడ పౌలు చెప్తా ఉన్నాడు. అయితే నా ద్వారా స్వార్థ పూర్ణముగా ప్రకటింపబడి నిమిత్తమును అన్ని జనులందరూ దాని విను నిమిత్తమును ప్రభు నా ప్రక్క నిలిచి అనున్నది. నా ప్రభు నా ప్రక్క నిలిచి, నేను ఇంకెంతో మందికి స్వార్థ ప్రకటించాలి. మరి కాబట్టి దేవుడు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచినాడు కాబట్టి ఆ సింహపు నోట నుండి నేను తప్పింపబడినాను అనేసి గొప్ప సాక్ష్యము పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. మరి కింది వచనాలు చూసినట్లయితే ప్రభువు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేను. మరి ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించినాడు. ప్రతి దుష్కార్యం అది అంటే దేవునికి తెలుసు తన బిడ్డలను ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ సమయంలో ఏ విధంగా రక్షించాలి అని. దేవునికి ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడనే వాగ్దానము మన జీవితంలో నెరవేరుస్తూ ఉన్నాడు దేవుడు. మరి భక్తిహీనులకు ఇలాంటి అవకాశం ఉండదు. మరి వాళ్ళు అనుకుంటారు, వాళ్ళకంటే మేము బాగా ఉన్నామని అతిశయిస్తారు. కానీ వారికి ఎప్పుడు ఆపద్దినం వస్తుందో తెలియదు. సడన్గా దేవుని ఉగ్రత ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎటు నుంచి ఏ కీడు వస్తుందో తెలియదు. మరి దేవుని బిడ్డలను మాత్రం దేవుడు ఎంతో భద్రంగా కాపాడుతాడనేసి సాక్ష్యం ఇస్తున్నాను. చూడండి, ప్రభు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యం నాకు చేరినట్లు నన్ను రక్షించును. మరి ఏమున్నదని అంత గొప్ప సాక్ష్యం చెప్తా ఉన్నాడు పౌలు. దేనిని పట్టుకొని అంటే ప్రభువును బట్టి తనకేమన్నా మరి ఇప్పుడు ఈ సమయంలో ఆస్తిపాస్తులు ఉన్నాయా, ఆరోగ్యం ఉన్నదా, లేదు. అంతకంటే ముఖ్యంగా ఆయన భయంకరమైన జైలు జీవితం అనుభవిస్తూ ఉన్నాడు, ఖైదీలో ఉన్నాడు. మరి అయినా కూడా మరి ఇతరులను బలపరుస్తూ దేవుడు విడిపిస్తాడు, దేవుడు కాపాడుతాడు, దేవుడు తప్పిస్తాడు, దేవుడు నన్ను ఈ విధంగా రక్షించినాడు అనేసి సాక్ష్యం పలుకుతా ఉన్నాడు పౌలు. చూడండి, చాలా మటుకు మానవులకి ఎలా ఉందంటే తృప్తి లేని జీవితాలుగా ఉంటా ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా ఆలోచించి ఇది లేదు అది లేదు అని కలవరపడడం, భర్త ఎంత ప్రేమించినా ఆ ప్రేమను అర్థం చేసుకోకపోవడం, లేదా భార్య ఎంత ప్రేమించినా భర్త ఆ ప్రేమను అర్థం చేసుకోకపోవడం మానవులకు పరిపాటు అయిపోయింది. మరి దేవుని బిడ్డల లక్షణం ఏంటంటే ఉన్న దాంట్లో సర్దుకుపోవడం, మరి దేవుడు ఏది ఇచ్చినా కూడా తృప్తిగా స్వీకరించడం, మరి ఇంకా ఆనందించడు, ఎల్లప్పుడూ ఆనందించడు, ప్రభువునందు ఆనందించడు అన్నట్టుగా దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఏ శ్రమలో అయినా కూడా దేవునిలో ఆనందిస్తూ ఉంటారు. చూడండి, యుగ యుగములు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేను. ప్రిస్కకును అకులకును ఒనేసిఫోరు ఇంటి వారికి నా వందనములు. ఎరస్తు కొరింథీలో నిలిచిపోయిను. త్రోఫిమో రోగి అయినందున అతడి మిలేతులో వెచ్చి తిని. శీతాకాలం రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయత్నం చేయము. యుబులు, పుదే, లిను, క్లౌదియయు సహోదరులందరూ నీకు వందనములు చెప్పుచున్నారు. మరి ఇక్కడ ప్రిస్కకును అకులకును ఒనేసిఫోర్ ఇంటి వారికి నా వందనములు. వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. మరి తను వారికి ఆశ్రయం, వారు యోబును ఒక దినంలో కొన్ని రోజుల వరకు వారి గృహంలో చేర్చుకున్నారు. వారు కలిసి సువార్త ప్రకటించినారు. మరి దేవునిలో ఒకరు సహకరించుకొని బలపడినారు. ఆ రోజులను జ్ఞాపకం చేసుకుంటూ వారు ఇతనికి ఆతిథ్యం ఇచ్చినారు. మరి వారు ఎంతో చక్కగా మరి పౌలును
మరి స్వీకరించినారు. మరి వారి వారి వృత్తి డేరాలు కుట్టడం. అప్పుడు పౌలు కూడా వారితో ఉండి అలా డేరాలు కుట్టుకుంటూ మరి బ్రతుకుతూ సువార్త ప్రకటించినారు. మరి వారు ఎంతగా సేవలో వాడబడితే మరి వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉండాలి. చూడండి, మొదటగా ఒక స్త్రీ పేరు ప్రిస్కకును అకులకును ఒనెసిఫోరు ఇంటి వారికి నా వందనాలు. మరి వారి యొక్క గొప్పతనం అలాంటిది. వారు దేనిని గురించి కూడా ఆలోచించకుండా మరి ఇతనికి ఆతిథ్యం ఇస్తే మేము శ్రమల పాలవుతామని కూడా ఎప్పుడు కూడా అనుకోలేదు. అంటే ఇతనికి ఎప్పుడు కూడా అగెనిస్ట్ ఉంటుండేది కదా. కాబట్టి అయినా కూడా వీరు పౌలును ప్రేమించి ఆతిథ్యం ఇచ్చినారు. అది ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ మరి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చూడండి, మనం ఎవరిని కూడా మర్చిపోకూడదు. మనకు సహాయం చేసిన వారిని ఎవరిని కూడా మర్చిపోకూడదు. వాళ్ళు పేదవాళ్ళే కానీ ధనికులే కానీ ఎవరు సహాయం చేసినా కూడా మనము కృతజ్ఞత బుద్ధి కలిగి ఉండాలి. మరి వారు సహాయం చేసినారని చెప్పుకోవడానికి ఏమాత్రం మొహమాటం కూడా పడకూడదు. వాళ్ళకి తప్పకుండా వీలైతే థ్యాంక్స్ చెప్పి మరి చెప్పే అవకాశం కోసం మనం చూడాలి. మనకు ఎదురుపడినప్పుడు థ్యాంక్స్ చెప్పడానికి ఏమాత్రం కూడా సిగ్గుపడకూడదు. ఇక్కడ ప్రిస్కకును అకులకును ఒనెసిఫోరు ఇంటి వారికి నా వందనాలు. ఎరస్సు కొరింథీలో నిలిచిపోయిను. త్రోఫిము రోగి అయినందున అతని మిలితిలో విడిచి వచ్చి తిని. శీతాకాలం రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయత్నం చేయము. యుబూలు, పుదేలిను, క్లౌదియయు సహోదరులందరూ నీకు వందనములు చెప్పుచున్నారు. మరి నిజంగా ఇక్కడ చూసినట్టయితే యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనం చూసినట్టయితే, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. మరి యేసు ప్రభు పలుకుతున్న మాటలు ఇవి. మీరు ఒక్కని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందాం. మరి సేవకులు మరి అందరూ ఒకరి ఎడల ఒకరు సహకరించుకోవాలి, ప్రేమ కలిగి ఉండాలి. మరి దేవుని పరిచారకులుగా పిలువబడుతున్న వారు కావచ్చు, ఒకరికొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, మరి ఒకరి గురించి ఒకరు ప్రార్థించాలి. మరి లేదు నేను దేవుని సేవ చేస్తున్నా సరిపోతుంది అని ముక్కోపిలాగా మరి ఇతరులను ప్రేమించకుండా ఉంటే దేవుడు ఎప్పుడు కూడా అట్టి భక్తిని ఇష్టపడరు, అట్టి వారిని ఇష్టపడరు. మరి వారు రక్షింపబడలేదని చెప్పవచ్చు, ఎందుకంటే దేవుని ప్రేమ వారిలో లేదు కాబట్టి. చూడండి, ఇక్కడైతే పౌలు భక్తుడు ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకొని పేరు పేరున వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాడు. మరి నిజంగా ఎంత గొప్ప తగ్గింపును మనం పౌలు జీవితంలో చూడవచ్చు. చూడండి, ప్రభు నీ ఆత్మకు తోడైండును గాక, కృప మీకు తోడైండును గాక. మరి తను ముగిస్తూ ఉన్నాడు. ఈ యొక్క తిమోతికి రాసిన 2వ పత్రిక ముగిస్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క వచనాలు 9వ వచనం 22వ వచనం వరకు చూసినట్టయితే తనను బాధ పెట్టిన వ్యక్తుల గురించి కావచ్చు, తనకు ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తుల గురించి కావచ్చు, మరి తనతో ఉన్న వారి గురించి కావచ్చు, మరి ఇవన్నీ కూడా ఈ యొక్క వచనాల్లో మరి పొందుపరచడం జరిగింది. మరి ఈ యొక్క వాక్యము మనందరి జీవితంలో కూడా ఫలింపచేయును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నాయనా నీకు వందనాలు తండ్రి. విత్తబడిన వాక్యంకే నీకు వందనాలు ప్రభా. తండ్రి, మరి పౌలు భక్తుడు ఎంతో గొప్ప పరిచయం చేస్తున్నాడు ప్రభా, అందుకే నీకు స్తోత్రములు ప్రభా. దేవా, ఇప్పుడు మేము విన్న వాక్యంనైనా మా అందరి హృదయాల్లో కూడా ఫలింపచేయండి ప్రభా. మేము కూడా ప్రభా పౌలు వలె నమ్మకంగా నీవు సేవ చేసే భాగ్యం మాకందరికి కూడా ప్రసాదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.